లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మామూలుగా పళ్ళకి కావాల్సిన చిన్న చిన్న సర్జరీస్ మనం చేయించుకోవడం డెంటిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. కానీ డెంటిస్ట్రీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ కీ అండ్ ఇంపార్టెంట్ స్పెషాలిటీ ఏది అంటే మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ. అంటే జా స్ట్రక్చర్కి సంబంధించిన దవడలకి సంబంధించిన అనేక స్ట్రక్చరల్ చేంజెస్ కావచ్చు, లేదు గాయాలయ్యి చేయవలసిన ఆపరేషన్స్ కావచ్చు, లేదు ఏమన్నా వ్యాధుల బారిన పడి చేయవలసిన ఆపరేషన్స్ కావచ్చు. వీటన్నిటినీ చాలా సమగ్రంగా నేర్చుకుని ఆపరేట్ చేసి పేషెంట్ ముఖ కవళికల్ని, ముఖ స్ట్రక్చర్ని కూడా మారకుండా దాన్ని ప్రిజర్వ్ చేసేవారే మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్. ఇవాళ వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ నవత, అందరికీ సుపరిచిత మ్యాక్సిలోఫేషియల్ సర్జన్. అండ్ వారితో మాట్లాడబోతున్నాం 2-3 విషయాలు. ఒకటి, దీర్ఘకాలిక వ్యాధులు అండ్ అలాగే కొన్ని వ్యాధుల వల్ల వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఫంగస్ వల్ల వచ్చిన జా డిఫార్మిటీస్ని ఎలా కరెక్ట్ చేయొచ్చు, అలాగే కాస్మెటిక్ చేంజెస్ అంటే కొంతమందికి దవడ సరిగ్గా ఏర్పడకపోవడం వల్ల వచ్చే మార్పులు ఏమిటి, ఎలా చేయాలి, దాన్ని ఎలా డీల్ చేయాలనే అంశం, అలాగే ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమేమి ఉంటాయి, వీటి గురించి మాట్లాడబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ డాక్టర్ నవత. ఐ హోప్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ గురించి కరెక్ట్గా ఇంట్రొడక్షన్ ఇచ్చానని చెప్పి. ఇచ్చారు. దాదాపు అంతే అంటారు. అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ ఎలాంటి ప్రొసీజర్స్ మీరు చేస్తారండి? మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అనేది డెంటిస్ట్రీలో ఒక స్పెషలైజేషన్. ఇట్ ఈస్ అన్ ఎక్స్క్లూజివ్ సర్జికల్ స్పెషాలిటీ ఆఫ్ డెంటిస్ట్రీ. ఇక్కడ మేము ఓన్లీ ఫేస్కి సంబంధించిన ట్రైనింగ్ మాత్రమే తీసుకుంటాం కాబట్టి వీఆర్ వెల్ వర్స్డ్ విత్ ఎవ్రీథింగ్ అబౌట్ ద ఫేస్. సో ఫేస్ అంటే మనందరం ఓన్లీ అందం అనుకుంటాం, బట్ ఫేస్ హ్యాస్ సో మెనీ ఫంక్షన్స్ ఇన్ ఇట్. వెన్ యూ వాంట్ టు టాక్, బ్రీత్, ఈట్, లుక్, విజన్ అన్నీ ఫేస్లోనే ఉంటాయి. So face is more of functional importance to us. It is an identity and all that above cosmetic appeal. Right. So maxillofacial surgeons ga we thoroughly understand the functions of the face also. So దీంట్లో మేము ఏం చేస్తామంటే I can categorize in 3 categories. First thing is cosmetic surgeries which everyone think about face. అంటే దవడ గ్రీక్ వాళ్ళలా ఉండాలని చెప్తారు. కావాలంటే కూడా చేయొచ్చు. స్క్వేర్ గా అలాగా మగవాళ్ళకి. Yeah, we get these patients ask us for so many fancy things that can be done to some extent. And then facial injuries, trauma lo facial injuries, facial bone fractures అయినప్పుడు వాటన్నిటిని ఫిక్స్ చేయటం. అండ్ పెథాలజీ, జా ట్యూమర్స్ కానీ ఫేషియల్ ఇన్ఫెక్షన్స్, ఆల్ దీస్ ఆర్ ఆల్సో డెల్ట్ బై మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్. సో అంటే అనేక కారణాలు చెప్పారు. సో మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రైనోప్లాస్టీ లాంటివి మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ కింద వస్తుందా, లేదా అది మీరు చేసేది కాదు? రైనోప్లాస్టీ కూడా మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ చేస్తాము. ఎనీథింగ్ ఆన్ ద ఫేస్, ఆల్ కాస్మెటిక్ ప్రొసీజర్స్ విచ్ ఆర్ మోస్ట్లీ రిలేటెడ్ టు బోన్. రైట్. అంటే ఇప్పుడు నార్మల్గా అందరం ఫేస్ అంటే అందం అనుకున్నప్పుడు వీ హ్యావ్ మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు బ్యూటీ ఈజ్ స్కిన్ డీప్ అని. సో యాజ్ అ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ దాట్ బికాస్ బ్యూటీ డిపెండ్స్ ఆన్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ద బోన్స్. మన జా ఎలా ఉంది, ముక్కు తీరు ఎలా ఉంది, మోర్ దాన్ స్కిన్ ఫీచర్స్ అంటాం కదా. సో బ్యూటీ డిపెండ్స్ ఆన్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ద బోన్స్ అండ్ దట్ ఈస్ వాట్ వీ డీల్ విత్. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకున్న ప్రమాణాల ప్రకారం ఏమన్నా ఉంటాయండి? ఇప్పుడు ఉదాహరణకి స్కిన్ డీప్ అని చెప్తూనే ఐఎమ్ సేయింగ్ దిస్ విత్ గ్రేట్ ఇది, ఇలా ఉంటే జా మా బాగుంది, ముక్కు ఇంత పొడుగు ఉండాలి అని మనకి ఏమైనా స్టాండర్డ్స్ ఉన్నాయండి ప్రపంచవ్యాప్తంగా? బికాస్ యూ సీ సో మెనీ కల్చర్స్లో డిఫరెంట్గా కనిపిస్తుంది మన. యాక్చువల్లీ ప్రతి ఎథ్నిసిటీతో ద షేప్ ఆఫ్ ద ఫేస్ చేంజెస్. బట్ ఫిబొనాచి సిరీస్ అని డావిన్సీ యూస్ టు యూజ్ ఇట్ ఇన్ ఆల్ హిజ్ పెయింటింగ్స్. సో దట్ ఈస్ వాట్ ఈస్ కన్సిడర్డ్ as స్టాండర్డ్ ఫర్ ఫేషియల్ ప్రపోర్షన్స్ అనమాట. So more or less we follow that. We divide the face into 3 thirds, upper third, middle third, lower third ani. So we see that they are in proportion while we are doing any surgery. So ఊరికే అనలేదు మోనాలిసా అందం అని చెప్పి, ఆవిడ ఎందుకు నవ్వుతుందో ఎవరికి అర్థం కాలేదు. కానీ అలాగే అంటే మీరు చెప్పిన చాలా ఇంట్రెస్టింగ్ ఫాసెట్ని చూసుకుంటే చాలామంది మీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఉన్న మొహాన్ని మార్చుకోవడానికి వస్తారా? అది ఒక ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. సమ్వన్ ఎవరైనా వాళ్ళ మొహంతో అంత హ్యాపీగా లేరు అంటే దే థింక్ ఎవ్రీథింగ్ క్యాన్ బి చేంజ్డ్. బట్ ఐ ఆల్వేస్ టెల్ మై పేషెంట్స్ అన్నీ మార్చేయలేం, అన్నీ మనకి నచ్చినట్టు మార్చేయలేం. there is one analysis that we do to the face. ప్రతి కాస్మెటిక్ సర్జరీ, జా సర్జరీస్ ముందు మేము ఒక అనాలిసిస్ చేస్తాం. అకార్డింగ్ టు ద అనాలిసిస్ వీ విల్ నో
విచ్ పార్ట్ ఇస్ డెఫిషియంట్ ఆర్ విచ్ పార్ట్ ఇస్ ఎక్సెస్, వేర్ ద కరెక్షన్ నీడ్స్ టు బి డన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది మా దగ్గరకు వచ్చి నా పైన మూతి చాలా ఎత్తుగా ఉంది, పై దవడ చాలా ముందుకుంది అనుకుంటారు. మేము అనాలిసిస్ చేసినప్పుడు వీ వోంట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ యూ సీ దాట్ ది అప్పర్ జా బాగానే పెరిగింది బట్ లోవర్ జా చిన్నగా ఉండిపోయింది, ఇట్ డిడ్ంట్ గ్రో ప్రాపర్లీ. సో దెన్ వీ విల్ కరెక్ట్ ద లోవర్ జా ఓన్లీ. Even if the patient thinks it is the upper jaw which is not good in their face. So with the correction of the lower jaw, a straight facial profile వచ్చేస్తుంది. So without analysis, empirically, just because they wanted some correction, అలా facial surgeries do. సో అలా దవడ ఫేషియల్ స్ట్రక్చరింగ్ మార్చుకోవడానికి మీ దగ్గరకు వస్తారు. ఎంత పర్సంటేజ్ డిఫరెన్స్ మీరు చూపిస్తారండి? అంటే ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ ఒక బాల్ పార్క్. డిఫరెన్స్ చాలా డ్రాస్టిక్గానే ఉంటుంది, వెరీ నోటిసబుల్గా ఉంటుంది, టు ది ఎక్స్టెంట్ దట్ ఫేషియల్ సర్జరీస్, జా కరెక్షన్ సర్జరీస్, వీటిని ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటాం. ఇవి చేశాక వీ హ్యావ్ టు గివ్ అన్ అథెంటికేషన్ దట్ ద ఫేస్ ఆఫ్ ద పర్సన్ ఇస్ చేంజ్డ్ ఫర్ హిస్ పాస్పోర్ట్స్ అండ్ ఆల్ దట్. సో అంత డ్రాస్టిక్గా డిఫరెన్స్ వస్తుంది, అంటే గుర్తుపట్టలేనంతగా. సో మీరే ఇమాజిన్ చేయండి, ఒక బాగా ముందుకుండే మూతిని మనం ఇలా స్ట్రైట్గా చేస్తే ఆబ్వియస్గా ఫొటోస్లో డిఫరెన్స్ వస్తుంది. సో వీ హ్యావ్ టు గివ్ అన్ అథెంటికేషన్ దట్ the person underwent this surgery, previous photo, post surgery photo petti, we will write a letter and draft it and give it. Stamp kotti istu untam. So that much of stark difference will definitely be there. So wow, chala, it's actually very fascinating that all this happens actually in the world. So maxillofacial surgery lo కేవలం మీరు ఈ బోన్ స్ట్రక్చర్స్ ఏదైనా కూడా హ్యాండిల్ చేస్తారండి, లేదు దవడలకు సంబంధించి బికాస్ ఇట్ కమ్స్ అండర్ డెంటిస్ట్రీ మీరు హ్యాండిల్ చేస్తారా? ఫేషియల్ బోన్స్ అన్నీ, ఇప్పుడు మనం ఫేషియల్ యాక్సిడెంట్స్ తీసుకున్నాం అనుకోండి, all the bones in the face are prone to fracture, right from the forehead to the bones around the eyes, nose and jaw bones. So వీటన్నిటిని కూడా we deal. And when you talk about cosmetic surgeries, ఈ cheek deficiencies ఉంటాయి, cheek bone deficiencies, they are also dealt. ఇంకా అడ్వాన్స్డ్గా ఇప్పుడు సాఫ్ట్ టిష్యూ ప్రొసీజర్స్ ఆల్సో వీఆర్ డూయింగ్, బట్ ఐ లైక్ బ్లెఫరోప్లాస్టీస్ ఇవన్నీ కూడా చేస్తాం. అంటే ఏమిటండి? కంటి చుట్టూ ఇప్పుడు ఫ్యాట్ ఉండి కొంచెం బ్యాగ్స్ లా వస్తాయి, లేకపోతే లిడ్స్ కొంచెం, సో ఇట్లాంటివన్నీ కూడా వీ విల్ డీల్ ఎనీథింగ్ ఆన్ ద ఫేస్, బట్ నాట్ ఈ మొటిమలు మచ్చలు ఇలాంటివి కాదు, సంథింగ్ విచ్ రిక్వైర్స్ సర్జికల్ ఇంటర్వెన్షన్ ఆర్ సంథింగ్ పర్మనెంట్. యా, మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ ఆర్ పర్మనెంట్ గా అవుతుంటుంది. రైట్. ఇప్పుడు మీరు కాస్మెటిక్ సైడ్ మనం కొంచెం బ్రీఫ్ గా డిస్కస్ చేసాము డాక్టర్ నవత గారు. కోవిడ్ తర్వాత బ్లాక్ ఫంగస్ కేసెస్ వల్ల చాలా మందికి అసలు ఫేస్ లో ఒక భాగం ఎగిరిపోవడం లాంటివి, అవి రీకన్స్ట్రక్షన్స్ అవన్నీ సాధ్యమా అండి? యా, రీకన్స్ట్రక్షన్స్ చేస్తున్నాము, బట్ మోస్ట్లీ ఏమైందంటే ఇప్పుడు ఒక ఏదన్నా వస్తే మనకు ఒక సర్జ్ లాగా వచ్చేస్తుంది కదా. సో కోవిడ్ తర్వాత రీకన్స్ట్రక్టింగ్ ది జాస్ విత్ పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ హ్యాస్ గెయిన్ లాట్ ఆఫ్ పాపులారిటీ. పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్ అంటే మన ఫేస్లో ఏదైతే పార్ట్ లేదో దాన్ని మనం తయారు చేస్తారు, కస్టమైజ్డ్గా దే మేక్. సో ఈ పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ వాజ్ ద ఓన్లీ ఆప్షన్ విచ్ వీ కుడ్ రీకన్స్ట్రక్ట్ ఆ పోయిన జాస్ అన్నిటిని, ఎస్పెషలీ అప్పర్ జాస్ పోయిన వాళ్ళకి. బట్ ఇవి ఏమవుతున్నాయంటే చాలాసార్లు ఫెయిల్యూర్స్ కూడా ఉంటున్నాయి వీటితో, బికాస్ ఇంప్లాంట్ సైజ్, మనం ఏదో చిన్న ఇంప్లాంట్స్ వేస్తే ఇట్ ఇస్ స్టిల్ ఓకే, బట్ ఎంత పార్ట్ పోతే అంతటిని ఇంప్లాంట్తో రీకన్స్ట్రక్ట్ చేయటం, వీటన్నిటి వల్ల ఇంప్లాంట్ ఫెయిల్యూర్స్ హావ్ బీన్ రికార్డెడ్, వరల్డ్ వైడ్ రికార్డ్ అవుతుంది. అంటే ఎలాగా, ఎందువల్ల? ఎందుకంటే ఒకటి మనం అర్థం చేసుకోవాలి, నోట్ లోపల నుంచి పెడుతున్నాం అది, అండ్ నోటి లోపల స్కిన్ ఉండదు, ఇట్ ఈస్ జస్ట్ మ్యూకోజా. సో యాడిక్వేట్ కవరేజ్ ఆఫ్ ద ఇంప్లాంట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రావట్లేదు, ఎందుకంటే బ్లాక్ ఫంగస్ కేసులో జస్ట్ బోనే కాదు, దాని చుట్టూ ఉన్న సాఫ్ట్ టిష్యూ వాజ్ ఆల్సో ఎఫెక్టెడ్, డ్యామేజ్ అయిపోయింది. దే వర్ ఆల్ లైక్ కమాండో రిసెక్షన్స్ లాగా. వీ హ్యాడ్ టు రిమూవ్ వాట్ ఎవర్ వాజ్ ఇన్వాల్వ్డ్ వితౌట్ ఎనీ హెజిటేషన్ ఆర్ థింకింగ్ అబౌట్ ఫ్యూచర్, అట్లా కాకుండా బికాస్ టు సేవ్ లైఫ్స్ వీ హ్యాడ్ టు రిమూవ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్. ఏం జరిగింది చెప్పండి ఒకసారి. బ్లాక్ ఫంగస్లో ఏం జరిగిందంటే, కోవిడ్లో ఈ ప్రాబ్లం ఏమొచ్చిందంటే బ్లడ్ వెజల్స్ ఏదైతే రక్త నాళాలు సప్లై అవుతాయో వాటికి క్లాట్స్ రావటం అనేది చాలా కామన్గా జరిగింది. అలా పై దవడకి, యూజువల్గా కోవిడ్లో ఎక్కువ అఫెక్ట్ అయింది పై దవడ, మ్యాగ్జిలా అంటాం. ఆ మ్యాగ్జిలాకి సప్లై చేసే ఆర్టరీ బ్లాక్ అవ్వటం వలన దానికి బ్లడ్ సప్లై ఆగిపోయింది. సో ఏ పార్ట్ ఆఫ్ ద బాడీకైనా బ్లడ్ సప్లై ఆగిపోతే అక్కడికి ఆక్సిజన్ వెళ్ళదు కాబట్టి అది కుళ్ళిపోతుంది. అదే ఇక్కడ కూడా జరిగింది బ్లాక్ ఫంగస్ అంటే. బ్లాక్ ఫంగస్, ఇప్పుడు దీన్ని బ్లాక్ ఫంగస్ అని ఎందుకన్నారంటే ఇట్ యూస్ టు బి అలా బ్లాక్ గా తయారవ్వటం వల్ల. కానీ చాలా మందికి తెలియని ఇది మ్యూకోర్మైకోసిస్ అనే ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్, అండ్ అది కోవిడ్ తోనే కొత్తగా రాలేదు, ఇదివరకు కూడా ఉండేది ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ పేషెంట్స్ లో, తర్వాత హై అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కూడా మ్యూకోర్మైకోసిస్ ఆఫ్ ది అప్పర్ జా వచ్చేది పై దవడ. అప్పుడు కూడా ఇదే సర్జరీ చేసేవాళ్ళం,
కాకపోతే కోవిడ్తో అది చాలా ర్యాంపెంట్గా వచ్చేసింది అనమాట. అంటే అప్పట్లో అది ప్రోగ్రెస్ అవ్వటానికి ఒక 6 months 7 months డ్యూరేషన్ పట్టేది. మొత్తం దవడంతా యూజువల్గా పాకేది కాదు, ఓన్లీ సగం దవడ మాత్రమే ఎఫెక్ట్ అవుతూ ఉండేది. కానీ కోవిడ్లో ఆ వైరస్ దాని ఇంటెన్సిటీ వలన డ్రాస్టిక్గా ఓవర్ నైట్ మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోవటం అలా జరగటం వల్ల చాలాసార్లు స్కిన్ కూడా తీసేయాల్సి వచ్చింది. అలాంటి కేసెస్లో రీహాబిలిటేషన్ ఆప్షన్స్ ఇప్పటిదాకా నాట్ టు ద సాటిస్ఫాక్షన్, అంటే చాలా ఫంక్షనల్ ఇంప్రూవ్మెంట్తో అయితే రాలేదనే చెప్పాలి. రైట్. వన్ మోర్ కీలకమైన ఇంజరీ దట్ వి కామన్లీ సీ, మీరు యాక్సిడెంట్స్ అన్నారు, ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల అయ్యే ఇంజరీస్, ఐ మీన్ ఫేషియల్ డిఫార్మిటీ కంప్లీట్గా, దానికి మాక్సిలోఫేషియల్ సర్జన్స్ చేసే అవి స్కిన్ గ్రాఫ్ట్స్ వేసి చేస్తూ ఉంటాము. స్కిన్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి స్కిన్ గ్రాఫ్ట్స్తో చేస్తాం దాన్ని. ఇంకా కొల్లాజన్ మెంబ్రేన్ అని అలా చాలా రకాల వచ్చాయి. సో బర్న్స్ పేషెంట్స్లో మోస్ట్లీ స్కిన్ ఇన్వాల్వ్ అవుతుంది, బోన్స్ ఇన్వాల్వ్ అవ్వవు. సో దాన్ని రిపీటెడ్గా చేస్తూ ఉండాలి, అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మాత్రమే మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం బర్న్స్ పేషెంట్స్లో. రైట్. సో మొత్తానికి అయితే మాక్సిలోఫేషియల్ సర్జరీస్లో వీ హ్యావ్ క్లినికల్, అంటే వీఆర్ టాకింగ్ ఆఫ్ అంటే నాన్ కాస్మెటిక్ కూడా ఉంటాయి, నాన్ కాస్మెటిక్ ఉంటాయి, కాస్మెటిక్ ఉంటాయి. టిపికలీ ఇలాంటి ప్రొసీజర్స్ చేసుకున్నప్పుడు ఎంతసేపు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది? ఇజ్ ఇట్ వెరీ లెంగ్దీ స్టే, లేదు అప్పటికప్పుడు పంపించేస్తారా? ఇప్పుడు ఫేషియల్ ఇంజరీసే తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు చాలా మంచి ఫిక్సేషన్ టెక్నిక్స్ ఇవన్నీ వచ్చేసాయి. సో ఫేస్లో ఉన్న బోన్స్ అన్ని ఆల్మోస్ట్ ఒక 20 బోన్స్ పైనే ఉంటాయి, డిఫరెంట్ బోన్స్. అండ్ ఫేషియల్ బోన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే దే ఆర్ నాట్ స్ట్రైట్ బోన్స్. మిగిలిన బాడీలో అంతా మోర్ ఆర్ లెస్ మనకి స్ట్రైట్ బోన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కర్వ్డ్గా డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి ఈచ్ బోన్. సో ఈ బోన్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు వాటిని ఫిక్స్ చేయడానికి మనకి ఒక గైడెన్స్ కావాలి. రైట్. సో మాక్సిలోఫేషియల్ సర్జన్గా నా అడ్వాంటేజ్ ఏంటంటే ఈ గైడెన్స్ మనకి డెంటల్ అక్లూజన్ ఇస్తుంది. అక్లూజన్ అంటే పళ్ళు ఎలా కలుస్తాయి మన నార్మల్ స్టేజ్లో ఇప్పుడు. సో ఈ ఎలా కలుస్తాయి అనే దాన్ని మనం ఆన్ టేబుల్ అసెస్ చేయగలిగితే మనం బోన్స్ అన్నిటిని వాటి ఒరిజినల్ ప్లేసెస్లో ఫిక్స్ చేయగలుగుతాం. సో ఈ డెంటల్ అక్లూజన్ అనేది ఇస్ అ ప్లాట్ఫామ్, దేని మీద అయితే మనం మిగిలిన ఫేస్ని అంతా కన్స్ట్రక్ట్ చేయగలుగుతాము. సో ఇది బాగా అర్థం చేసుకోగలిగితే పేషెంట్ ఎంత సివియర్ యాక్సిడెంట్స్, ఎన్ని మల్టిపుల్ బోన్ ఇంజరీస్ అయినా కూడా 1-2 daysలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు డిక్టమ్ ఏంటంటే ఎనీ ఫేషియల్ ఇంజరీ అయ్యాక 8 hours పేషెంట్ అట్లీస్ట్ సాఫ్ట్ డైట్ నోటి ద్వారా తీసుకోగలగాలి. అవును. ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే ప్రాపర్ ఫిక్సేషన్ టెక్నిక్స్ లేనప్పుడు పళ్ళు కట్టేసేవాళ్ళు, పళ్ళు కట్టేసి నేజల్ ఫీడింగ్ నోట్లో నుంచే లిక్విడ్స్ తాగమని అలా. ఇప్పుడు అసలు పళ్ళు కట్టేసి వదిలేయటం 4 weeks 8 weeks అనే కాన్సెప్టే లేదు. నేను కూడా చిన్నప్పుడు కట్టించుకున్నాను, జా మాండిబుల్ ఫ్రాక్చర్ అయితే 2 మళ్ళీ. ఇప్పుడు పిల్లల్లో యూజువల్గా టైటానియం ప్లేట్స్ వేయం, ఎందుకంటే వాళ్ళ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు రిజార్బుల్ ప్లేట్స్ అని వచ్చాయి, అంటే ఒక 3 monthsలో అవే కరిగిపోతాయి, మనం మళ్ళీ తీయక్కర్లేదు ఏమక్కర్లేదు. బట్ రిజిడ్ ఫిక్సేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి, బికాస్ పిల్లల్లో ఎస్పెషలీ ఫంక్షన్ ఎంత తొందరగా మనం రెస్టోర్ చేయగలిగితే, అంటే తినటం మాట్లాడటం ఇవన్నీ వాళ్ళ గ్రోత్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అలా కాకుండా 6 months to 8 months ఈ నోరు కట్టేసి బోన్ హీల్ అయ్యేదాకా వెయిట్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఫంక్షన్ ఎఫెక్ట్ అయినప్పుడు కొంచెం ఆ జా గ్రోత్లో డిస్క్రిపెన్సీస్ రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రైట్. చాలా ఇంట్రెస్టింగ్ ఇంట్రొడక్షన్ టు మాక్సిలోఫేషియల్ సర్జరీ డాక్టర్ నవత. రాబోయే ఎపిసోడ్లో స్పెసిఫిక్గా అందరికీ ఇంట్రెస్ట్ ఉండేది కాస్మెటిక్ ప్రొసీజర్స్. అంటే మిగతా మాక్సిలోఫేషియల్ సర్జరీస్ ఎవరికి అవసరం పడకూడదని అనుకుంటారు, ఎవరికి యాక్సిడెంట్ అవ్వకూడదు, ఎవరికి డిఫార్మిటీ రాకూడదు, బ్లాక్ ఫంగస్ రాకూడదు. కాబట్టి కాస్మెటిక్ ప్రొసీజర్స్లో ఎవరి నుంచి ఎవరి దాకా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు, పూర్తిగా మారిపోవచ్చు మొహం, వాటి ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us టుడే ఆన్ సాక్షి లైఫ్. అండ్ మీరు కూడా స్టే ట్యూన్డ్ ఫర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ రాబోతోంది సాక్షి లైఫ్లో. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.